సీక్రెట్గా మాట్లాడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రహస్య కార్యాలు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈరోజు విడాకులు, కోర్టులు ఎందుకు, సెటిల్మెంట్లు ఇవన్నీ ఎందుకంటే మనిషి యొక్క నైజం, మనిషి యొక్క తత్వము, మనిషి యొక్క పాపము పీడిస్తూ ఉంది. దేహములో, రక్తములో, శరీరములో, అవయవాలలో అవి పరుగులెత్తుతూ ఉన్నాయి. అలాంటి మరణకరమైనటువంటి మనుషుల విషయాలలో మీరు మరణించి ఉన్నారు నా దృష్టిలో, అయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఏమంటే చచ్చిపోయిన ప్రేమిస్తారా? సరే కూర్చో ప్రేమించండిరా, 4 రోజులు ప్రేమించండిరా. ఒరే మీ తండ్రే కదా చచ్చిపోయింది, మీ తల్లే కదా చచ్చిపోయింది, కూతురులు కొడుకులు ఒక 4 రోజులు ప్రేమించండి మీ తండ్రిని, 4 రోజులు ఇంటి ముందు పెట్టుకోండి అంటే ఆ శవాన్ని 24 గంటలు దాటక ముందే గొయ్యి దగ్గరకు పంపిస్తారు. గొయ్యితో ఇవ్వేవాడిని పెట్టె దగ్గరకు పంపిస్తారు, శవాన్ని ముందు పెట్టుకొని ఇంటి ముందు పెట్టుకొని. ఇది మనుషుల ప్రేమ. కానీ దేవుని ప్రేమ, నా దేవుని ప్రేమ, నువ్వు చచ్చిపోతే, నేను చచ్చిపోతే, శారీరకంగా చచ్చిపోయిన ఈ జీవితాలను, ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన ఈ జీవితాలను వాక్యం సెలవిస్తుంది. మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేతను మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును. క్రీస్తుతో కూడా అనగా క్రీస్తు ఏ రకంగా అయితే మరణించి తిరిగి 3వ దినమున లేచి ఉన్నాడో అలాంటి పునరుద్ధానాన్ని ఇప్పుడు మనకు కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు వరకు ప్రపంచంలో క్రీస్తు సమాధి తప్ప ఖాళీగా ఉన్నది ఏదీ లేదు.